ఓం నమో వెంకటేశాయ. సర్వజన పాలకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పాదాభివందనాలు సమర్పిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి భక్తుడి హృదయంలో స్వామితో తనకున్న అనుభూతి ఒక దివ్యానుభవమే. అది మాటల్లో చెప్పలేని అద్వితీయమైన ఆనందం. అలాంటి ఎంతో మంది భక్తులు వారి అనుభవాలను మనతో పంచుకొనున్నారు. అవి తెలుసుకోబోయే ముందు తిరుమల స్వామివారి సన్నిధిలో తన సేవలను స్వయంగా స్వామివారికి చేస్తూ తరిస్తూ అనుభూతి చెందుతున్న అర్చక స్వామి శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితుల గారి మాటల్లో స్వామివారి దివ్య మహిమలు, అలాగే దివ్యక్షేత్రమైన తిరుమల విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అర్చారూప దర్శనంతో ప్రతి భక్తుడు పులకించిపోతాడు. ఎవరికి వారు తమదైన దర్శన దివ్యానుభూతులను తమ హృదయంలో పదిలపరుచుకుని దర్శనానంతరం తోటి భక్తులతోనూ సన్నిహితులతోనూ స్వామివారి వైభవాన్ని పంచుకుంటూ ఆనందాతిశయంతో మురిసిపోతారు. ఈ క్రమంలో ఆ నోట ఈ నోట విన్నది చదివినవి అందరితో చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఏవి వాస్తవాలు, ఏవి అపోహలు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేటి విస్తృతమైన సోషల్ మీడియా ప్రపంచంలో మనం తరచూ వింటూ ఉంటాం, శ్రీవారి దివ్య దేహం మెత్తగా మానవ శరీరంలా ఉంటుందని, పాదాలు మెత్తగా ఉంటాయని, కొంతమంది ఏమో స్వామివారి అర్చా విగ్రహానికి చెమట పడుతుందని, స్వామివారి దివ్య దేహం ఎప్పుడు వేడిగా ఉంటుందని, 110 డిగ్రీల వేడితో ఉంటుందని, ఇలా శ్రీవారి దివ్య అర్చారూపం గురించిన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఇందులో వాస్తవమేంటో తెలుసుకుందాం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్త సాలగ్రామ దివ్య అర్చారూపంలో కొలువై ఉన్నారు. శ్రీవారి అర్చా విగ్రహం అప్రాకృతం అని పురాణ వచనం. అప్రాకృతం అంటే ప్రకృతి నియమాలకు అతీతమైన రూపం. ఇప్పుడు మనం దర్శించుకుంటున్న శ్రీవారి అర్చారూపం 25వ మహాయుగంలో కృతయుగంలో శంకనుడు అనే చక్రవర్తి స్వామివారి ఆజ్ఞ ప్రకారం ప్రతిష్ఠింపజేసి ఆరాధించినటువంటి అర్చా విగ్రహ రూపం. అయితే మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం. అంటే సుమారు 3 మహాయుగాలు గతించిపోయాయి. 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్నాం. మన భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారం కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5126 సంవత్సరాలు గడించినవి. ఈ కాలగణన అనుసరించి శ్రీవారి స్వయం వ్యక్త రూపానికి కొన్ని లక్షల సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయని మనం తెలుసుకోవచ్చు. దీనికి శ్రీ వెంకటాచల మహాత్మ్యమే ప్రామాణికం. నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాసు అయ్యగారి. మా తండ్రి గారు శ్రీకృష్ణ నరసింహచేనులు గారు. నా తండ్రి గారు ఆ పేరు పెట్టినందుకో స్వామివారిది లేక నాకే కలిగిందో, నాకు చిన్నప్పటి నుంచి స్వామి అంటే చాలా భక్తిభావం. తరచూ ఆయన దేవాలయానికి వెళ్తూ ఉంటాను. అవకాశం వచ్చినప్పుడల్లా, ఒకవేళ తిరుపతిలో నాకు అవకాశం దొరకకపోతే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ స్వామిని దర్శించుకుంటూ ఉంటాను. నేను తిరుమలలో కొండకి వచ్చినప్పుడు చాలా అనుభవాలు ఉన్నాయి స్వామితో నాకు. ఆ అనుభవాలు కొన్ని ముఖ్యంగా మీతో పంచుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను. ఒకసారి నేను తిరుమలకి కళ్యాణ సేవ చేయించుకుందామని వచ్చాను. వచ్చినప్పుడు కళ్యాణ సేవ అయిపోయింది. దర్శనార్థం లోపలికి వెళుతూ ఉండగా దురదృష్టవశాత్తు నాతో తెచ్చుకున్నవన్నీ పోగొట్టుకున్నాను. హుండీ దగ్గరికి వచ్చేటప్పటికి చూసుకున్నప్పటికీ కేవలం స్వామివారి ముడుపు మాత్రమే ఉంది, మిగతావన్నీ పోగొట్టుకున్నాను. సరే, నేను వాటి గురించి నేను బాధపడలేదు. కానీ ముందు ఆ ముడుపు తీసుకుని స్వామివారి హుండీలో వేసి నమస్కరించి, స్వామి ఏమిటి ఎప్పుడూ లేనిది ఇలా జరిగింది, నీకు తెలియకుండా ఏమీ జరగదు, నువ్వు ఎలాగన్నా నన్ను చాలా దూరం నుంచి వచ్చాను, నేను ఇంచుమించుగా 600 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, ఎలా చేయాలి ఏమిటి, అంతా భారం నీదే స్వామి అని చెప్పి నేను నిర్ణయించుకుని స్వామిని కోరుకుని బయటకు వచ్చి కూర్చున్నాం. మేము ఇద్దరును ఒక 2 గంటలు కూర్చున్నాడు. అప్పటికి ఒక పోలీస్ ఆఫీసర్ గారు నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మిమ్మల్ని ఇద్దరిని చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఎందుకు అలా కూర్చున్నారు, దిగాలుగా ఉన్నారు, ఏం జరిగింది అంటే వివరంగా చెప్పాను. ఆయన దానికి పరిష్కార మార్గం సూచించి ఆయన దగ్గర ఉన్న కొంత సొమ్ము నాకు ఇచ్చారు. నాకెందుకండి, నేను ఎప్పుడైనా ఓపిక ఉంటే
నా దగ్గర ఉన్నంతలో 10 మందికి పెట్టాను తప్ప నేను ఎవరి దగ్గర ఆశించలేదు. మరి మీరు ఇస్తానంటున్నారు, మరి నేను తీసుకుంటే మీకు మళ్ళీ తిరిగి నేను ఇవ్వకుండా నేను కొండ దిగను. ఎలాగంటే మీకు ముందర పని పూర్తి చేసుకోండి, మీరు ఏదో రూపంలో నాకు మీరు ఇద్దరు కానీ అని చెప్పి ఆయన అన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన సొమ్ముతోటి ఒక మంచినీళ్ళ బాటిల్ కొని నేను కొంచెం తాగి నా భార్యకి ఇచ్చాను. ఆ తర్వాత ఒక గంట 2 గంటలకి మా మేనగోడలు ఆమె దర్శనం చేసుకుని క్యూ లైన్లోంచి బయటకు వచ్చి విషయం చెప్తే ఆమె దగ్గర పుచ్చుకొని ఆయనకి సొమ్ము అప్పగించాను. అదే సమయంలో దేవస్థానంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగస్తులైన మంచి హృదయంతో నా దగ్గర ఆగి, అయ్యా మీరు ఇబ్బంది పడుతున్నారు, దేనికోసం ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియట్లేదు, మొత్తం మీద ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం అయితే మాత్రం మాకు అర్థమవుతోంది, కారణం చెప్పగలరా అంటే ఇదండి జరిగింది అన్నాను. ఆయన నాకు అప్పటికప్పుడు 5,000 రూపాయలు నా చేతికి ఇచ్చారు. ఆయన, మీరు ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకంటే నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పంపించండి, 5 సరిపోతే, లేకపోతే ఇంకొక 5,000 ఇస్తాను అన్నారు. ఆయన, నాకు సరిపోతాయండి అని ఆయన దగ్గర ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ తీసుకుని నేను ఆయనకి కృతజ్ఞత చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మరునాడు ప్రొద్దుట మొట్టమొదట బ్యాంకు తెరవకుండానే ఒక 5 నిమిషాల ముందర బ్యాంకు దగ్గర ఉండి ఆయనకి ఇవ్వవలసిన 5,000 రూపాయలు బ్యాంకులో వేసేసి ఫోన్ చేశా. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత ప్రాంప్ట్గా వేశారా అని. ప్రాంప్ట్గా వేయడం కాదండి, ఆ గోవిందుడే మీ రూపంలో నాకు వచ్చి సాయం చేశాడు ఆయన, ఇంతకన్నా నాకు నిదర్శనం ఏమీ అవసరం లేదు అని నేను ఆయనకి చెప్పాను. ఇప్పటికీ ఆయనతో మాట్లాడి వారానికో 10 రోజులకో నమో వెంకటేశాయ చెప్తే కానీ నాకు మనసు తృప్తిగా ఉండదు. అది మొదటి నిదర్శనం అండి. స్వామి ఉన్నాడు, ఆదుకుంటాడు కష్టంలో ఉన్నప్పుడు అనడానికి నాకు ప్రత్యక్ష నిదర్శనం అది. రెండవ నిదర్శనం ఏమిటంటే, ఒకసారి నేను దర్శనానికి వచ్చినప్పుడు నాది బ్రేక్ లెటరు రిజెక్ట్ అయింది. అక్కడ స్వామివారి ఆలయానికి ఎదురకుండా కూర్చుని స్వామిని తలుచుకుంటూ స్వామి స్వామి ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అలా కళ్ళు మూసుకొని స్వామి నామమే జపించుకుంటున్నాను. ఆశ్చర్యకరం ఏమంటే, నాకు నా కళ్ళ ముందు నా స్వామి కనిపించాడు అమ్మలిద్దరితోటి. అది ఎప్పటికీ నేను మరచిపోలేనటువంటి మరుపురానటువంటి అనుభూతి. ఈ రోజుకి కూడా నేను ఆ స్వామి నాకు కల్పించిన ఇంకొక అదృష్టం ఏమంటే, నేను స్వయంగా పాటలు గీతాలు రచయించుకుని నేను స్వయంగా పాటలు పాడుకొని ఆ గీతాలే అవే నేను రికార్డ్ చేసుకుని వింటూ ఉంటాను. ఇప్పటికీ నా ఇంటి దగ్గర ఒక పుస్తకం పెట్టుకుని అందులో గీతాలు రాసుకుని చదువుతూ పాడుతూ ఉంటాను. ఈ మధ్యనే ఒక స్వామిని కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను నేను. ఆ స్వామిని ఇంట్లో పెట్టుకుని నిత్యము ఆ స్వామికి అలంకారాలు చేసుకుంటూ నిత్యము కొండ మీద స్వామిని చూసుకున్నట్లే చూసుకుంటూ అదే ఆనందంలో మురిసిపోతూ ఉంటాను. నాకైతే పిల్లలు ఎవరూ లేరండి, నేను నా భార్య మాత్రమే. అయితే ఎవరు మీకు ఎంతమంది మీరు అంటే, నీ ముగ్గురు అని చెప్తాను. మీ ఇద్దరం కూడా ఎవరు ముగ్గురు, పిల్లలు లేరు కదా అంటే, నేను నా భార్య నా స్వామి అని చెప్తాను. నేను నా భార్య కూడా అలాగే చెప్తుంది. నా వెంకటేశ్వర స్వామితో పాటు మీ ఇద్దరం, మా కుటుంబ సభ్యులు ముగ్గురు అనే చెప్తాను స్వామి. ఈ రెండు కూడా నాకు నిదర్శనాలు. ఈ రోజుకి కూడా ఆ స్వామి అంటే నాకు అపరిమితమైన ప్రేమ, భక్తి, ఆనందం. ఆయన పేరు తలుచుకోగానే, ఆయన కొండ తలుచుకోగానే, ఆయన నామం తలుచుకోగానే నాకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది. కళ్ళ నీళ్ళు వస్తాయి. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన స్వామిని చూసే కళ్ళబడ నీళ్ళు అలా కారుతూ ఉంటాయి. ఎందుకు అలా అంటే ఎవరైనా అడుగుతారు. నాకు ఎన్నో కోరికలతో వస్తారు చాలామంది. నేను అనుకుంటాను ఒకటే, స్వామి అందరినీ చల్లగా చూడు. అందరినీ చల్లగా చూసినప్పుడు మేము అందులో ఉంటాము. ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు నువ్వు సృష్టించినవే, అందరూ బాగుండాలి, ఇదే నా కోరిక అని చెప్పి నేను ఎప్పటికీ కోరుకుంటాను. నాకు ఉన్న ఈ భక్తి, ఈ భావము నా జీవం ఉన్నంతకాలం, నా ప్రాణం ఉన్నంతకాలం, నా స్వామితో ఉన్న ఈ అనుబంధం మా ఇద్దరికి ఎప్పటికీ అలాగే ఉండాలని ఆ స్వామినే వేడుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఎస్విబిసి ఛానల్ వాళ్ళకి సర్వదా కృతజ్ఞుడని ఉంటానని కోరుకుంటూ నమో వెంకటేశాయ.
నమస్తే అండి. నా పేరు ఉదయ్ భాస్కర్ మోహనకొండ. మాది గుంటూరు. మేము గుంటూరు వాస్తవ్యులం. మేము ఎప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఎప్పుడు తరచూ వస్తూనే ఉంటాము. స్వామివారి కృపా కటాక్షాల కోసం మేము ఎప్పుడు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం కుటుంబ సమేతంగా. నేను వ్యాపార నిమిత్తం గుంటూరులో వ్యాపారం చేస్తూ ఉంటాను. స్వామివారు మనం ఏదైతే స్వామివారిని దర్శించి వేడుకొని స్వామివారిని అడుగుతామో అది స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే నేను మనసులో అనుకున్న కోరిక ఇవాళ మీ అందరి ముందు చెప్తున్నాను. నా మనసులో వ్యాపార నిమిత్తం బాగుండాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, కుటుంబ సమేతంగాను, మరియు సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇప్పుడు స్వామివారిని కోరుకుంటూ ఉంటాను. వచ్చినప్పుడల్లా నాకు అది స్వామివారి దగ్గర నెరవేరింది కాబట్టి నేను ఇవాళ మళ్ళీ స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చాను. తప్పకుండా అందరూ అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ఎస్వీబీసీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు మనోహర్. నేను అనంతపురం నుంచి వచ్చాను. నాకు ఈ స్వామి వల్ల చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి. మా పిల్లల పెళ్ళిళ్ళు ఇక్కడే జరిగింది. మా పిల్లల్ని ఇక్కడే ముక్కున్నందువల్ల పెళ్ళిళ్ళు వెంటనే జరిగి చాలా పిల్లలు ఆనందంగా ఉన్నారు. ప్రతినిత్యం శ్రీవారి ఆలయంలో పఠింపబడే శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో ఓం కాలయంత్రే నమః అంటే సమస్త లోకములు సృష్టి అంతా కాలానికి లోబడి ఉండగా అటువంటి కాలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శాసిస్తున్నారని అర్థం. మరొక నామం ఓం అఖిలాయ నమః అంటే మహాప్రళయ కాలంలో కూడా నాశనం కానివాడు అని అర్థం. ఇలా కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న శ్రీవారిని ఏ కాలం వారు అని విచారించడం ఒక రకంగా సముచితం కానప్పటికీ ఈ విచారం అంతా కూడా శ్రీవారి దివ్య రూపం అప్రాకృతమైనది అని అర్థం కావడం కోసమే చెప్పుకుంటున్నాం. స్వామివారు శాశ్వతుడు, నిత్యుడు, నిరవధ్యుడు. మరోవైపు మానవ దేహం అశాశ్వతమైనది. పంచభూతాలతో ఏర్పడిన ఈ దేహం ప్రకృతిలో కలిసిపోతుంది. అందుకే మానవ దేహ సహజ లక్షణాలైన శరీరం మెత్తగా ఉండటం, పాదాలు వత్తినప్పుడు మెత్తగా ఉండటం, చెమట పట్టడం, వేడిగా ఉండటం ఇవన్నీ మానవ సహజ లక్షణాలు. వీటిని అప్రాకృతమైన మహాతేజోరూపమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిజరూపానికి ఆపాదించలేము. కనుక ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు, అపోహలు. మరోవైపు వైఖానసాగమం ఇటువంటివి జరిగితే ఏం చేయాలో పేర్కొంటోంది. మానవుడు నిరంతరం ప్రకృతితో సహజీవనం చేస్తూ ఉంటాడు.
ప్రకృతి స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ ప్రకృతిలోనే భాగమైన మానవుడు కూడా స్వచ్ఛత పొందగలడు. ప్రకృతి ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉంటుంది. అది తన క్రమాన్ని తప్పినప్పుడు అందులో భాగమైన మానవుడు కూడా ఆ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇటువంటి విపరిణామాలకు ఆగమశాస్త్రంలో అద్భుతములు అని పేరు. ఇవి 3 రకాలు: దివియందు సంభవించే అద్భుతాలు, అంతరిక్షంలో సంభవించే అద్భుతాలు, భూమి మీద సంభవించే అద్భుతాలు. దేవతా విగ్రహాలు స్వేదం అంటే చెమట చిందించటం అనేది భౌమాద్భుతం అనే దోషానికి కారణమవుతుంది. ఇటువంటి దోషాల నుండి ఉపశమనం కోసం పరమాత్మను ప్రార్థిస్తూ అద్భుత శాంతి అనే హోమ ప్రక్రియను నిర్వహించాలని వైఖానసాగమం పేర్కొంటోంది. కనుక ఆగమశాస్త్రపరంగా దోషాలను తెలిపే ఇటువంటి అపోహలను మనం వదిలిపెట్టి నిశ్చలమైన భక్తితో శ్రీవారు మనకు సకల శుభాలను అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు రుచిక. మాది పూణే నుంచి వచ్చాను. యాక్చువల్గా మాది కరీంనగర్ డిస్టిక్, తెలంగాణలో. మా అమ్మకి మేము 4 ఆడపిల్లలం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచిలే వెంకటేశ్వర స్వామి భక్తురాల్ని. మా నాన్న లేడు, బట్ దేవుడు అనేటోడు చాలా పవర్ఫుల్. మా అందరి అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళైనాయి. ఆ దేవుని దేవాల అందరికీ బాబులు. చాలా మంచి జరిగింది. ఎవ్వరు కూడా ఇక్కడ మొక్కిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుంటాడు. చాలా పవర్ఫుల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఏది మొక్కినా కూడా ఇట్లా తీర్చేస్తాడు. నమ్ముకున్న ప్రతి భక్తురాలకైనా భక్తునికి అన్ని వరాలు ఇస్తాడు. ఇది నాది 2వ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. విశాఖపట్నం జిల్లా నుంచి వస్తున్నాను. మాది నేటివ్ విజయనగరం డిస్ట్రిక్ట్. సో స్వామివారిని నమ్ముకున్న తర్వాత చాలా మంచి జరిగింది అన్ని రకాలుగాను. చాలామంది దర్శనంకే రావాలి అనే కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో స్వామివారి తాలూకా లీలలు చాలా బాగా ఉన్నాయి. సో ఎక్కడ చూసినా సరే స్వామివారి తాలూకా లీలలు జరుగుతున్నాయి. మాకు కూడా ఎన్నో రకాలుగా ఏ ఆపద వచ్చినా సరే వెంటనే స్వామివారిని, స్వామి నువ్వు మమ్మల్ని రక్షించు స్వామి అని మొక్కుంటే మాకు వెంటనే తీరే మార్గం అనేది చూపిస్తుంది. ఒక్క విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే స్వామివారు వచ్చేలేదు, మమ్మల్ని చేయలేదు అనుకుంటాం. ఏదో ఒక రూపంలో మనకు మార్గం ఏమైతే చూపిస్తారో అది కంపల్సరీగా భగవంతుడు చూపించిందే అవుతుంది. ఆ భగవంతుడి మార్గంలోనే మనం నడుస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే స్వామివారికి తప్పకుండా దర్శనం చేసుకుంటూ ఉంటాము. సో ఓం నమో వెంకటేశాయ. నా పేరు జీవన్ కుమార్ అండి. మాది తిరుపతి. నేను చిన్నప్పటి నుంచి గోవిందరాజ స్వామి గుడి టెంపుల్కి వస్తూ ఉంటాను. నాకు కొద్దిగా ఏదన్నా భగవంతుడిని ఏదన్నా ఆశీర్వాదం కావాలన్నా, నేను ఏదన్నా పని మొదలు పెడుతున్నా కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాను. నాకు అన్ని భగవంతుడి ఆశీస్సులతో అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. అందరికీ ధన్యవాదాలు. పురుషోత్తమానతి పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా. పురుషోత్తమానతి పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా. సరిలక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేమా. సరిలక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేమా. దైవమొకడే మా తలపునొకటే. శ్రీ వెంకటపతి చేత జీవులము దావతిని తరము తగులేలా. శ్రీ వెంకటపతి చేత జీవులము దావతిని తరము తగులేలా. కావిరిని కరివరదొని వారము తావున బంధాల తగిలేమా. కావిరిని
ఓం నమో వెంకటేశాయ. నేను తిరుపతికి రావడం ఇది 11వసారి. నేను మొత్తం ఇప్పటికి 9 సార్లు నడకదారిన వెళ్ళాను. ఇది నాది 3వసారి నార్మల్గా దర్శనం చేసుకోవడం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అని వస్తుంది. మన జీవితంలో ఏది ఉన్నా ఒకసారి గోవిందనామస్మరణ చేసుకోవడం వలన అంతా మంచిగా అవుతుంది. స్వామివారు మా ఇంటి దేవుడు కూడా. సో ఏది మంచిది జరిగినా ఏదైనా ఆయనకే అర్పితం అన్నమాట. అందరూ తిరుపతికి రావాలి, కలియుగ దైవాన్ని అందరూ ప్రత్యక్షంగా దర్శించుకోవాలి, అందరూ బాగుండాలి. లోకా సమస్తం సుఖినో భవంతు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నా పేరు శాంతి. మా కూతురు, అల్లుడు, మా మనమరాలు. మా కులదైవము ఏడుకొండలవాడు. మేము ఎప్పుడు ఏడాది వస్తూ ఉంటాము. ఇక్కడ ఒక 6-7 ఏళ్ళు కదా మాకు తెలిసినప్పుడు బాగుంటుంది. మాకు అన్నీ అనుకుంది జరుగుతుంది, తృప్తిగా ఉంటుంది వచ్చి దండం పెట్టుకుంటే. అందుకే మేము ఇక్కడ వస్తాము ఖండితంగా. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఆర్కే ప్రసాద్, బెంగళూరు. ఇంకా మేమన్నీ ఒక ఫ్యామిలీ మెంబర్సు. మేము ఇక్కడ అప్పుడే వస్తూ ఉంటాము. తిరుమలకు వచ్చి దర్శనం బాగాయా, ఇక్కడ దర్శనం బాగాయా. అభయ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం దాన్ని మా పైన అందుకోండి అంట. ఈ చిన్నోడికి మేము పెండ్లి కానీ అంట మొక్క ఉండము. పెండ్లి తర్వాత భార్య జట్ల అయ్యప్పని పిలుచుకొని మళ్ళీ వస్తాము. ఓం నమో వెంకటేశాయ. గోవిందా. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి. అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. Oh